రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం బీజేపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైజాగ్ లోక్సభ టికెట్ కోసం నేతల మధ్య పోటీకి దారితీస్తుంది. విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తూ కొద్ది రోజులుగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాటిని కార్యక్రమాలు అనకంటే జీవీఎల్ చేస్తున్న ఎన్నికల ప్రచారంగానే భావించాలి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ జీవీఎల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ అన్నట్టుగా ఉంది ఆయన తీరు. పార్టీ ఎంపీ కావడంతో ఆయన్ని బీజేపీ కేడర్ సైతం అనుసరిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జీవీఎల్ విశాఖలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని దాదాపుగా క్లారిటీకి వచ్చేశారు. కానీ ఇంతలో సీన్ మారిపోయింది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరుతుందని లేటెస్ట్ టాక్. ఇక కూటమి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీట్ బీజేపీకే ఇస్తారని ప్రచారం మొదలైంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు పీతలాటకం ఇక్కడే ఉంది. సడన్ గా మాజీ ఎంపీ సీఎం రమేష్ పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి విశాఖలో పోటీ చేసే కమలం పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా సీఎం రమేష్ బరిలో ఉంటారనే లీకులు విశాఖ కాషాయ శిబిరాన్ని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న జీవీఎల్ సంగతేంటన్న చర్చ సాగుతుంది. బీజేపీ కేడర్ కూడా తికమక పడుతుందట. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో లేక వీరిద్దరు కాకుండా ఇంకెవరికైనా బరిలో ఉంటారో, అసలు పొత్తు అంటూ కుదిరితే విశాఖ ఎంపీ సీట్ ఇస్తారో లేదో కానీ తీరంలోని కమలనాథులు అలజడి మొదలైంది. రైట్ విశాఖపట్నం బీజేపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైజాగ్ లోక్సభ టికెట్ కోసం నేతల మధ్య పోటీకి దారితీస్తుంది. ఇక విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తూ కొద్ది రోజులుగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చూసుకున్నట్లయితే విశాఖలో బీజేపీ గందరగోళంలో పడినట్లు తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారో లేదో అంటూ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అటు కేంద్ర పెద్దలతో బీజేపీ నేతలతో కూడా మంతనాలు జరుగుతాయంటూ కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సో మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే వైజాగ్ లో కూడా ఈ రకంగా కనిపిస్తుంది పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వాసు? సునీత, బీజేపీలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా జీవీఎల్ నరసింహారావు తానే ఎంపీ అభ్యర్థిని ఇప్పటివరకు కూడా ప్రచారం చేసుకుని దాదాపు ఏడాది నుంచి కూడా ఆయన ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేశారు. ఆయన మకం కూడా వైజాగ్ మార్చేశారు. వైజాగ్లో ఉంటున్నారు. వైజాగ్లో ప్రతి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఇక బీజేపీ అంటే జీవీఎల్ నరసింహారావు బీజేపీ అన్న సందంగా మారింది విశాఖ. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రమేష్ చేసిన ప్రకటన ఒక కలకలం, రాజకీయ కలకలం రేపింది. బీజేపీలో ఒక్కసారిగా షేక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సీఎం రమేష్ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండబోతుంది. ఈ పొత్తులో భాగంగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే ఎక్కడి నుంచి అని ప్రశ్నిస్తే ఆయన విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు తానే అభ్యర్థిని మొత్తం కేడర్ అంతా కూడా ఆయనతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక నియోజకవర్గాల్లో సమస్యలను ఆయన దృష్టికి తేవడం, లేకపోతే పార్లమెంట్లో ప్రశ్నించడం, రాజ్యసభ దృష్టికి తీసుకెళ్ళడం, ఈ విధంగా ఆయన జీవీఎల్ అంతా కూడా చేస్తున్న పరిస్థితిలో ఒక్కసారిగా సీఎం రమేష్ చేసిన ప్రకటన అయితే ఒకసారి గందరగోళం ఏర్పడింది, కలకలం రేగిందని చెప్పొచ్చు. ఒకవైపు ఏమో టీడీపీ అభ్యర్థిగా గీతం భరత్ చంద్రబాబు చుట్టం ఆయన సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఏమో జనసేనకు కూడా అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తాం ఎంపీ అభ్యర్థిగాని. ఈలోపు ఇవాళ వచ్చినటువంటి తాజా న్యూస్ ప్రకారం బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే గనక పొత్తులో భాగంగా మాకు విశాఖ రాబోతుంది, విశాఖలో మేమే పోటీ చేస్తామని బీజేపీ చాలా బలబుద్ధి చెప్తుంది. అందులో భాగంగానే సీఎం రమేష్ చూద్దురుగానే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరగబోతున్నాయి రేపు పొత్తుల తర్వాత మీరు చూస్తారు కదా అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అటు ఏదైతే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. అటు జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ కూడా వీళ్ళతో
కలిసి పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఇంకా అధికారికంగా ఏది ఫైనల్ కూడా కాలేదు, ఇంకా చర్చల దశలో ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రచారాలు బయట జరుగుతున్నాయి, దీనికి సంబంధించి క్లారిటీ లేదు. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే ఇక్కడ విశాఖలో ప్రధానంగా ఒకవేళ మాజీ ఎంపీ ఏదైతే సీఎం రమేష్ బరిలో దిగితే అక్కడ ఇన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న జీవీఎల్ పరిస్థితి ఏంటి? ఆయనకేమైనా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారో? దీనికి సంబంధించిన డీటెయిల్స్. తప్పకుండా, ఎందుకంటే బీజేపీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్, అది సీఎం రమేష్ కూడా చెప్పడం జరిగింది, జీవీఎల్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ అంతర్భాగంగా జీవీఎల్ నరసింహరావు అయితే మైండ్ ఫిక్స్ చేసుకున్నారు. ఆయన మొత్తం కూడా విశాఖ నుంచి ఆయన గెలవబోతున్నాను, విశాఖ నుంచి చేస్తున్నానని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది. పారిశ్రామిక వాడ గాజువాకలో అనేక సమస్యలను ఆయన నెత్తికెత్తుకుని పరిష్కరించడం, స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన అయితే ఇక అభ్యర్థిని నేనే అన్నట్టుగా దాదాపు ఒక సంవత్సరం బట్టి కూడా ఆయన తిరుగుతున్నారు. మొత్తం అంతా కూడా ఆయన మకం కూడా వైజాగ్ మార్చేశారు. మరి ఇంతవరకు సీఎం రమేష్ అయితే అడపా వైజాగ్ వచ్చి వెళ్ళడం తప్ప సీఎం రమేష్కి వైజాగ్తో ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి ఒక విధంగా. ఈయనైతే దాదాపు సంవత్సరం బట్టి కూడా ఎక్కడి నుంచే ఉన్నారు, కేడర్ అంతా కూడా ఆయన చెప్పింది అంటున్నారు. కొంతమందికి ఇష్టంలో లేకపోయినా, ఎందుకంటే మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా జీవీఎల్తో కలిసి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పుడు కూడా పార్టీ అధిష్టానం చెప్పిందని వీళ్ళందరూ కలిసి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కనుక జీవీఎల్కి ఒకవేళ హ్యాండ్ ఇస్తే మాత్రం సీఎం రమేష్ని అభ్యర్థికి తీసుకొస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గతంలో బీజేపీ విశాఖ నుంచి పార్లమెంట్కి గెలవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ విశాఖ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో బీజేపీకి కొంత కాస్త బలం ఉంది. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కలిస్తే మరింత బలం పెరుగుతుంది, తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల పోటీ ఎక్కువ అవుతుంది. అటు జీవీఎల్ నరసింహరావు కూడా తగ్గే పరిస్థితి ఏం కనిపించదు. మరి సీఎం రమేష్ మీరు చూస్తారో ఏది చూస్తారో చాలా విచిత్రాలు జరగబోతున్నాయి, నేను రాబోతున్నాను అన్నట్టుగా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి బీజేపీ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో ఒక పక్క చూస్తే, మరోవైపు టీడీపీ అభ్యర్థిని ఏ విధంగా చేస్తారు అంటే పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖ మాత్రం ఇస్తే మరి టీడీపీ అభ్యర్థి చంద్రబాబు చూడటం భరత్ ఆయన పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా గందరగోళంగా అవుతాయి. ఇవి ఎలా ఉంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఏపీ రాష్ట్రం అంతా కూడా చాలా ముఖ్యమైన అందరూ కూడా విశాఖ నుంచే పోటీ చేసి సిద్ధమవుతున్నారు. మరోవైపు కేఏ పాల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, మనం జేడీ లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ విధంగా మొత్తం విశాఖ చుట్టూ కూడా చాలా అగ్రనాయకులు వివిధ పార్టీలు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మరి పొత్తులో భాగంగా ఒకవేళ విశాఖని ఒకవేళ ప్రకటించుకుంటే ఎవరికి అభ్యర్థిత్వం ఎవరిని పోటీలు దింపుతుందో వేచి చూడాల్సి ఉంటా. ఇప్పుడు వాసు మరోపక్క చూసుకున్నట్లయితే రమేష్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అతను ఎంత గట్టిగా కూడా కుండబద్దలు కొట్టినట్లుగా కూడా రేపు ఉదయం నేనే వస్తాను నేనే ఉంటానంటూ కూడా ఇంత బహిరంగంగా చెప్తున్నాడంటే కూడా అంటే కన్ఫర్మ్ గా అంతర్గతంగా ఆయన ఫైనల్ అయ్యాడని ఆయన లీకులు ఇస్తున్నారా, లేదంటే ఇది ఆయన ఆడుతున్న గేమ్ ప్లాన్ అనుకోవచ్చు అంటారా? లేదు, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను అధిష్టానానికి ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను రాజ్యసభ ఉన్నప్పుడు కూడా పొత్తులో భాగంగా నేను బరిలోకి దిగుతానని అధిష్టానానికి ఎప్పటి నుంచో చెప్తున్నాను. అధిష్టానం కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది, అధిష్టానం కూడా ఓకే చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆయనకున్న హామీలు ఎవరు ఇచ్చారో లేకపోతే ఆయనకున్న అధిష్టానంతో ఉన్న బలం ఏంటో తెలియదు, కానీ ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు త్వరలోనే నేను విశాఖ నుంచి రాబోతున్నాను, విశాఖ నుంచి పోటీ చేయబోతున్నాను. అది జస్ట్ రాత్రే వెల్లడైంది కాబట్టి మొత్తం అంతా కూడా విశాఖలో అయితే బీజేపీ మొత్తం పార్టీలు అయితే కలకలం రేగుతుంది. జీవీఎల్ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి కూడా ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మొత్తం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం రమేష్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఇది డెఫినెట్గా నేను వచ్చి తీరుతాను, అధిష్టానం కూడా నాకు మద్దతు ఇస్తానట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే జీవీఎల్ అయితే మరి పార్టీ పెద్దల ఆశీస్సులతో తాను కూడా ఇక్కడ సంవత్సరం బట్టి కూడా మొత్తం అండర్గ్రౌండ్ మొత్తం సిచ్యువేషన్ అంతా సిద్ధం చేసుకున్నారు. వివిధ నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది, మొత్తం ఆయన కూడా సిద్ధమవుతున్నారు. మరి వీళ్ళు ఇద్దరిలో ఒకవేళ పొత్తులో భాగంగా విశాఖ వస్తే ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.